హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సండే స్పెషల్ మటన్ పాయ ఎలా చేద్దామో చూద్దాం. మటన్ పాయకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది కనుక మనం తింటే స్పెషల్గా బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఎవరికైనా ఆర్థరైటిస్ అండ్ కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ సూప్ చేసుకొని వీక్లీ తాగొచ్చు. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ లెగ్స్ని ఒక 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక కుక్కర్లో జస్ట్ ఆ లెగ్స్ మునిగి అంత వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని 10 to 12 విసిల్స్ పాటు కుక్ చేసుకుందాం. మటన్ పాయాకి కావాల్సిన పదార్థాలు: 3 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. నెక్స్ట్ మనం ఈ మిక్సీ జార్లో కొంచెం అల్లం, కొంచెం తెల్లగడ్డలు, ఇంకా 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే 4 లవంగాలు, దాల్చిన చెక్క, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ ధనియాలు వేసేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరిగిన ఫ్రెష్ కొబ్బరి ముక్కలు దీంట్లో వేసేసుకుందాం. అన్నీ ఇలా వేసుకున్నాక దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం బాండల్ పెట్టుకొని దీంట్లో 7 to 8 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మటన్ పాయాకి ఆయిల్ ఎక్కువ యూజ్ అవుతుంది. ఆయిల్ వన్స్ హీట్ అయ్యాక నెక్స్ట్ మనం తరిగిన ఆనియన్ని దీంట్లో వేసేసుకుందాం. దీన్ని బాగా 2 minutes పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని దీన్ని కాసేపు ఫ్రై చేసుకుందాం. వన్స్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక నెక్స్ట్ టమాటోస్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా కాసేపు ఫ్రై చేసుకుందాం. ఒక 2 minutes పాటు టమాటోస్ మగ్గేదాకా వేయించుకుందామండి. వన్స్ టమాటోస్ మగ్గాక నెక్స్ట్ మనం ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ని మనం 6 to 7 minutes పాటు పచ్చి వాసన పోయేదాకా లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఈ మసాలా వేగేలోపు నెక్స్ట్ మనం కుక్కర్ ఒకసారి చెక్ చేసుకుందామండి. 10 విసిల్స్ తర్వాత మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం టేస్ట్కి తగ్గట్టు ఒక 2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేశాక దీన్ని మనం బాగా కలుపుకొని మళ్ళీ 3 విజిల్స్ పాటు కుక్ చేసుకుందాం. చూడండి, 3 విజిల్స్ తర్వాత మటన్ లెగ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉన్నాయండి. నెక్స్ట్ నేను ఈ ఉడికిన మటన్ని సైడ్ మసాలా వేగుతుంది కదండి, దాంట్లో ఇలా స్లోగా ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని మనం బాగా కలుపుకొని ఒక 5 to 6 minutes పాటు బాగా ఉడికించుకుందాం. ఆ తర్వాత దీంట్లో కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం. ఈ స్టేజ్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోండి. నేను మా కిడ్స్ కోసం కారం తక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ మనం దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, మటన్ పాయ నుంచి ఇప్పుడు ఆయిల్ లీవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలానే బాగా కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా మనం మటన్ పాయ సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మా పాపకైతే ఇది చాలా ఇష్టం. వేడివేడి దోశల్లో మటన్ పాయతో చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.